హాయ్ అందరికీ. ఇంట్లోనే సింపుల్గా ఈ విధంగా నెయ్యి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి కావాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మనకు డైలీ పాల ప్యాకెట్స్ వస్తాయి కదా, మిల్క్ ప్యాకెట్స్. సో అవి కాగబెట్టేటప్పుడు మీగడ వస్తుంది కదా, మీగడ మొత్తం ఒక బాక్స్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట డైలీ. తర్వాత మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత మనం స్టోర్ చేసుకొని పెట్టుకున్న మీగడ ఏదైతే ఉంటుందో ఆ మీగడని మజ్జిగ చేసే కవ్వం ఉంటుంది కదా, దాంతో మంచిగా చిలుకాలన్నమాట. చిలికిన తర్వాత ఈ విధంగా కొన్ని వాటర్ పోసుకుంటే ఇలా సపరేట్ అయిపోతుంది, వాటర్ సపరేట్ అయిపోతుంది, వెన్న వస్తుంది. చిలికిన తర్వాత ఈ వెన్నని సిల్వర్ బగోన్లో స్టోర్ చేసుకోవాలి. మంచిగా వెన్నె మొత్తం వచ్చే వరకు స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి వెన్న మొత్తం. చూడండి మా మమ్మీ ఎలా సపరేట్ చేస్తుందో. వాటర్ మొత్తం సపరేట్ అయిపోతుంది, వెన్నె మొత్తం సపరేట్ వచ్చేస్తుంది లాస్ట్ వరకు. అలా వచ్చే వరకు మనం వెన్న తీస్తూ ఉండాలి. సిల్వర్ బగోన్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇది తొందరగా మాడదన్నమాట. నెయ్యి ఎప్పుడైనా మనం వేసుకునేటప్పుడు సిల్వర్ బగోనే చూస్ చేసుకోవాలి. ఇగో ఈ విధంగా వాటర్ సపరేట్ అయిపోతుంది, వెన్నె మాత్రం సపరేట్ వచ్చేస్తుంది. ఇట్లా వచ్చే వరకు మీరు చేస్తూ ఉండాలి కవ్వంతో. చూడండి ఇలా సపరేట్గా వచ్చేస్తుంది మొత్తం. ఇది మనము తీసుకొని స్టోర్ చేసుకోవాలి. సిల్వర్ బగోన్లో మొత్తం ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇంత బాగా వచ్చేస్తుంది కదా సపరేట్గా. వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోతాయి, వెన్నె మొత్తం ఒక సైడ్కి వచ్చేస్తుంది. ఈ విధంగా సిల్వర్ బగోన్లో మొత్తం వెన్న అంతా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని కొంచెం 2 డ్రాప్స్ నెయ్యి వేసుకొని అందులో కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతులు ఎందుకంటే నెయ్యి ఏదైతే మనం చేస్తామో అది పూసగా వస్తుంది, మంచిగా వస్తుంది. సో అందుకోసమని మెంతులు వేసుకుంటున్నాం. మెంతులు ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు, ఆప్షనల్. కాకపోతే మేము పూసగా రావడం కోసం వేసుకుంటున్నాం మెంతులు. ఇలా స్టోర్ చేసుకున్న వెన్న మొత్తం బాండీలో వేసుకోవాలి. మధ్యలో మంచిగా కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. విధంగా వెన్నె సపరేట్ అయిపోయి ఆయిల్ మొత్తం సపరేట్ వస్తుంది. ఇది ఆయిల్ కాదు, నెయ్యి మొత్తం సపరేట్గా వస్తుంది అన్నమాట.
కలర్కి